ఊహించండి, మీరు రాత్రి ఎప్పట్లాగే ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ ఉదయం మీ కళ్ళు తెరిచేసరికి మీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోయింది. మీరు నిద్రపోయి కేవలం కొన్ని గంటలు కాలేదు, ఏకంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇదేదో హాలీవుడ్ సస్పెన్స్ సినిమా కథ కాదు. మన భూమి మీదున్న ఒక గ్రామంలో జరిగిన అసలైన నిజం. ఆ ఊరిలో ప్రజలు నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అలా పడిపోయిన వాళ్ళు రోజులు, వారాలు తరబడి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఆ నిద్రలోనే కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన డాక్టర్లు, సైంటిస్టులు, మిలిటరీ ఆఫీసర్లు అక్కడికి వచ్చారు. కానీ ఆ ఊరిని ఆవహించిన వింత వ్యాధి ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది? మనుషులను బలి తీసుకుంటున్న ఆ నిద్ర రాక్షసుడు ఎవరు? ఈరోజు మన వీడియోలో సైన్స్కే సవాలు విసిరిన ఒక భయంకరమైన మెడికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న నిజాన్ని డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి ట్విస్ట్ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే, కజకిస్తాన్ దేశంలోని కలచి అనే ఒక చిన్న గ్రామంలో. చాలా ప్రశాంతంగా ఉండే ఊరది. కానీ 2013 మార్చి నెలలో ఆ ఊరి జాతకమే మారిపోయింది. ఒకరోజు ఉదయం 14 ఏళ్ల ఒక స్కూల్ అబ్బాయి క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. టీచర్ పాఠం చెప్తుండగానే ఆ అబ్బాయి ఒక్కసారిగా బెంచ్ మీద పడిపోయాడు. క్లాసులో ఉన్న వాళ్ళంతా వాడు అలసటతో నిద్రపోయాడేమో అనుకున్నారు. కానీ ఎంత లేపినా వాడు కదల్లేదు, మెదల్లేదు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేశారు. హార్ట్ బీట్ బాగుంది, బ్రెయిన్ బాగుంది. కానీ అబ్బాయి మాత్రం స్పృహలోకి రావడం లేదు. ఆశ్చర్యకరంగా సరిగ్గా అదే సమయానికి ఆ ఊరిలో మరో 2 వృద్ధులు మార్కెట్లో నడుస్తూ రోడ్డుపైనే పడిపోయారు. వారు కూడా నిద్రలోకి జారుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు కేవలం కొన్ని రోజుల్లోనే ఆ ఊరిలో దాదాపు 150 మందికి పైగా ప్రజలు ఈ వింత నిద్ర వ్యాధి బారిన పడ్డారు. చిత్రమైన విషయం ఏమిటంటే, అలా నిద్రపోయిన వారు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 6 నుంచి 9 రోజుల పాటు అలాగే పడుకున్నారు. వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వారికి అసలు ఏం జరిగిందో గుర్తులేదు. కానీ వారి కళ్ళల్లో ఏదో తెలియని భయం. వారు లేచిన వెంటనే వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దయ్యాలు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. గాల్లో రెక్కల గుర్రాలు ఎగురుతున్నాయని మరికొందరు కేకలు వేశారు. ఆ ఊరి ప్రజలు భయంతో ఉనికిపోయారు. ఆ ఊరిపై ఏదో శాపం ఉందని నమ్మడం ప్రారంభించారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన కజకిస్తాన్ ప్రభుత్వం దేశంలోని టాప్ మెడికల్ టీమ్స్ను అక్కడికి పంపింది. మొదట వారు ఏమనుకున్నారంటే, ఆ ఊరి ప్రజలు తాగే నీటిలో ఏదైనా పాయిజన్ కలిసిందేమో అని అనుకున్నారు. నీటి శాంపిల్స్ ల్యాబ్కు పంపి టెస్ట్ చేశారు. కానీ నీరు చాలా స్వచ్ఛంగా ఉంది, ఎలాంటి కెమికల్స్ లేవు. సరే, వారు తినే ఆహారంలో ఏదైనా పండించే పంటలో ఏమైనా ఫంగస్ చేరిందేమోనని పరీక్షించారు. అది కూడా నార్మల్గానే ఉంది. డాక్టర్లకు ఏం చేయాలో పాల్పోలేదు. ఇది ఏదైనా కొత్త రకమైన వైరస్సా లేదా బ్యాక్టీరియానా అని బ్లడ్ టెస్టులు, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్టులు చేశారు. కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైరాలజిస్టులు కూడా తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇది వైరస్ అయితే పక్క ఊరి వాళ్ళకు కూడా రావాలి. కానీ పక్కనే ఉన్న ఊరిలో ఒక్కరు కూడా నిద్రపోవటం లేదు. కేవలం ఈ కలచి గ్రామంలోనే ఎందుకు జరుగుతుంది? అప్పుడే కొందరు సైంటిస్టులు ఒక షాకింగ్ విషయాన్ని గమనించారు. ఈ నిద్ర వ్యాధి మనుషులకే కాదు, ఆ ఊరిలో ఉన్న కుక్కలు, పిల్లులు కూడా వస్తుంది. ఒక పిల్లి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పిచ్చిగా అరిచి ఆ తర్వాత వరుసగా 3 రోజులు నిద్రపోయింది. అంటే ఇది మనుషుల మైండ్కి సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లం కాదు. ఆ ఊరి గాల్లోనో భూమిలోనో ఏదో ఒక అదృశ్య శక్తి దాగి ఉంది. అది జీవుల మెదడును నేరుగా అటాక్ చేస్తుంది. అసలు ఆ ఊరిని అంతలా పట్టి పీడిస్తున్న ఆ రహస్యం ఏంటి? చివరకు 2 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనల తర్వాత కొంతమంది పరిశోధకులు ఆ ఊరి చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడింది. కలచి గ్రామానికి సరిగ్గా పక్కనే సోవియట్ యూనియన్ కాలం నాటి ఒక పాత యురేనియం గని ఉంది. 1990లలోనే ఆ గనిని పూర్తిగా మూసివేశారు. అందరూ ఆ గనిని మర్చిపోయారు. కానీ సైంటిస్టులు భూమి లోపల పొరలను పరీక్షించినప్పుడు అసలైన క్లూ దొరికింది. ఆ మూసేసిన యురేనియం గనుల నుండి భూమి లోపల గుండా ఒక ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవుతుంది. ఆ గ్యాస్ పేరే కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్. ఇప్పుడు దీని వెనుక ఉన్న బయాలజికల్ సైన్స్ ఏంటో విందాం. ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్కు రంగు ఉండదు, వాసన ఉండదు. అది గాల్లో కలిసినప్పుడు ఎవరికీ తెలియదు. మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఈ గ్యాస్ మన శ్వాస ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. మన రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ కన్నా ఈ కార్బన్ మోనాక్సైడ్ను 200 రెట్లు వేగంగా ఆకర్షిస్తుంది.
దీనివల్ల ఏమవుతుందంటే మెదడుకు వెళ్ళే ఆక్సిజన్ సప్లై ఒక్కసారిగా నిలిచిపోతుంది. మెదడు ఎప్పుడైతే ఆక్సిజన్ కరువైందో తనను తాను కాపాడుకోవడానికి హైబర్నేషన్ లేదా ఒక రకమైన కోమా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అదే ఆ మనుషులు పడిపోవడానికి, రోజుల తరబడి నిద్రపోవడానికి కారణం. ఆక్సిజన్ మరీ ఘోరంగా పడిపోయినప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయి మనుషులు నిద్రలోనే ప్రాణాలు వదిలేశారు. అలా ఒక గ్రామాన్ని దయ్యాల ఊరిగా మార్చిన ఆ మెడికల్ మిస్టరీని సైన్స్ డీకోడ్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ఊరి ప్రజలందరినీ వేరే ప్రాంతాలకు తరలించింది. ఇప్పుడు ఆ కలచీ గ్రామం పూర్తిగా నిర్జనంగా ఒక దయ్యాల ఊరిలా మిగిలిపోయింది. చూశారుగా, మన పూర్వీకులు చెప్పిన కథల్లో కానీ, ప్రపంచంలో జరిగే వింతల్లో కానీ మన కంటికి కనిపించని ఒక బలమైన సైన్స్ దాగి ఉంటుంది. మరి ఈ భయంకరమైన స్లీపింగ్ విలేజ్ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వింత సంఘటనలు మీరు ఎప్పుడైనా విన్నారా? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని. ఇలాంటి మరికొన్ని మైండ్ బ్లోయింగ్ సైన్స్ మిస్టరీస్ మరియు థ్రిల్లర్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన మిస్టరీ ఫైల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.